బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మునుపటి అస్తవ్యస్త భూ పరిపాలనను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రికార్డులు సరిచేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టింది. కొందరు ఆఫీసర్ల నిర్లక్ష్యంతో అప్లికేషన్లు పెండింగ్లో ఉంటున్నాయని సర్కార్ ఇప్పటికే గుర్తించి ఆ మేరకు చర్యలు షురూ చేసింది. ఇక దీనికి సంబంధించిన అధికారాలన్నీ మండల స్థాయి ఆఫీసర్లకే కట్టబెట్టింది. ఇక కొత్త చట్టం వస్తుందంటూ కొందరు అధికారులు వర్క్ విషయంలో కాలయాపన చేస్తున్నారు. అలాంటి వారిని చెక్ పెట్టేందుకు త్వరలోనే కొత్త ROR 2024 అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటికే చట్టాన్ని ఫైనల్ చేసి సిద్ధంగా ఉంచిన సర్కార్ కేబినెట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా ప్రవేశపెట్టి ఆమోదించేందుకు సిద్ధం చేసింది. ఇక వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టం అమల్లోకి రానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మునుపటి అస్తవ్యస్త భూ పరిపాలన గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. రికార్డులు సరిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఇక కొందరు ఆఫీసర్ల నిర్లక్ష్యంతో అప్లికేషన్లు పెండింగ్ లో ఉంటున్నాయని సర్కార్ ఇప్పటికే గుర్తించి ఆ మేరకు చర్యలను షురూ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, సంబంధించి కూడా గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. కొత్తగా చట్టాన్ని కూడా తీసుకురాబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ROR 2024 పేరుతో కొత్త భూ పరిపాలనకు సంబంధించి కూడా ఆ చట్టాన్ని సంబంధించి కూడా పూర్తిగా సిద్ధమైంది. ఈ శీతాకాల సమావేశాలకు సంబంధించి కూడా ఈ చట్టాన్ని అసెంబ్లీలో సంబంధించి కూడా ఆమోద ముద్ర పడేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 5 ఏళ్లకు సంబంధించి కూడా గత BRS ప్రభుత్వంలో ధరణి పోర్టల్ అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంతో కూడా రైతులు భారీగా నష్టపోయారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని అయితే ఆ భూములకు సంబంధించి కూడా ఇతరుల పేరు మీద నమోదైన నేపథ్యం ఉంది. ఒక నిషేధిత కాలం తోటి ఏదైతే పట్టా భూములన్నీ కూడా నిషేధిత కాలంలోకి వెళ్ళాయి, అవన్నీకి సంబంధించి కూడా పూర్తిగా కబ్జాలోకి వెళ్ళాయి. అవన్నిటి కూడా ఏదైతే ప్రభుత్వం సంబంధించి కూడా ప్రభుత్వం ఆక్రమించిన నేపథ్యం గత 5 ఏళ్లకు సంబంధించి కూడా రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ధరణి పోర్టల్లో సమస్యలకు సంబంధించి కూడా పరిష్కరించాలని MRO చుట్టూ కావచ్చు, అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ధరణి పోర్టల్ సంబంధించి కూడా గత ప్రభుత్వం పైన కూడా రైతుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యం అనేది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా ఎన్నికల ముందు స్పష్టమైన హామీ ఇచ్చింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి వస్తే ధరణి పోర్టల్ తీసుకొచ్చి బంగాళాఖాతంలో కలుపుతామని ఒక ఎన్నికల ప్రచారం ఒక బలమైన హామీని రైతులకు అందించింది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆ కార్యాచరణకు సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు కనిపిస్తుంది. అంటే భిన్నంగా భూ పరిపాలన చట్టం తీసుకురావాలి. రైతులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, ధరణి పోర్టల్ వల్ల నష్టపోయిన రైతులకు సంబంధించి కూడా మరోసారి అది రిపీట్ కాకుండా ఉండేందుకు ఒక బలమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు కూడా పూర్తిగా కసరత్తు పూర్తి చేసింది. దేశానికి రోల్ మోడల్ గా నిలిచేందుకు కూడా దీంట్లో సంబంధించిన అన్ని విధి విధానాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాటన్నిటిని పరిశీలించిన తర్వాత వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే ఈ పోర్టల్కి సంబంధించి కావచ్చు, పరిపాలన చట్టానికి సంబంధించి కావచ్చు, నూతనంగా ఈ ఏదైతే ROR తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. దాంట్లో భాగంగానే
ఏదైతే దీనికి సంబంధించి కూడా ధరణి పోర్టల్ కమిటీకి సంబంధించి ధరణి కమిటీని ఏర్పాటు చేసింది జాతీయ ఉపాధ్యక్షుడు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ ఏదైతే కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అధ్యక్షతన కమిటీ వేశారు. కమిటీకి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో రైతులు కావచ్చు, మేధావులు, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకు సంబంధించి కావచ్చు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా రిటైర్డ్ జడ్జిలతో అన్ని శాఖల ఏదైతే రిటైర్డ్ అధికారులతో పాటుగా క్షేత్రస్థాయిలో రైతులను వాళ్ళకి సంబంధించి కూడా ఈ పోర్టల్కి సంబంధించి ఏ విధంగా ఉండాలనే పైన కూడా పూర్తిగా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ ROR 24ను పూర్తిగా ఏదైతే కసరత్తు పూర్తి చేసిన పూర్తయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వల్ల కూడా చాలా వరకు హరీష్ మనం చూసుకోవచ్చు గత ప్రభుత్వంలో చాలా మంది మోసాలకు పాల్పడ్డారు. రీసెంట్ గా ఒకటి కూడా బయటకు వచ్చింది, దాదాపు 36,000 ఎకరాలను కూడా ఆపరేటర్ మాయం చేసినట్టు, వాళ్ళ బంధువుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ప్రభుత్వ భూముల్ని కూడా గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలో ఇటువంటి వారిపై ఏ విధంగా ఇప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అలాగే ఇటువంటి పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటుందంటారు? రైట్, గత ప్రభుత్వానికి సంబంధించి ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత కూడా పూర్తిగా రాష్ట్రంలో సమీకరణలు మారిపోయిన నేపథ్యం. ఎందుకంటే ధరణి పోర్టల్ వల్ల చాలా వరకు ఒకరి పేరు మీద ఉన్న భూమి మరొకరి పేరు మీద నమోదు కావడం కావచ్చు, ఇక మిగతా సంబంధించి కూడా కొంతమేర అంటే ఒక ఎకరానికి సంబంధించిన ఏదైతే ఆ భూమికి సంబంధించి కూడా అరెకరం వేరే వాళ్ళ పేరు మీద నమోదైన నేపథ్యం ఉన్నది. ఒక పూర్తిగా పట్టా భూమికి సంబంధించి కూడా నిషేధ కాలంలోకి వెళ్ళిపోయిన నేపథ్యం ఉన్నది. అక్కడికి సంబంధించి కూడా ఆ ప్రభుత్వం సంబంధించి ఆక్రమణ కావచ్చు, ఇతరులకు సంబంధించి కూడా కబ్జాలకు గురైన ఆ భూములన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజావాణి కావచ్చు, ఇప్పుడు కొనసాగుతున్న గాంధీ భవన్లో సంబంధించి కూడా ముఖాముఖి సంబంధించిన కార్యక్రమంలో కూడా ప్రధానంగా ఇట్లాంటి అప్లికేషన్లు వెల్లువెత్తుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే ఇవి అన్నీ కూడా మరోసారి రిపీట్ కాకుండా ఉండాలంటే ఒక బలమైన చట్టాన్ని తీసుకురాబోతుంది. దాంట్లో భాగంగానే పూర్తిగా ఏదైతే అన్ని సంబంధించిన వర్గాలకు సంబంధించి కావచ్చు, అందరూ రిటైర్డ్ అధికారులు కావచ్చు, అన్ని శాఖలకు సంబంధించిన వారితో సమన్వయంతో ఇప్పుడు ఆ ఫీడ్బ్యాక్తో ఒక బలమైన చట్టాన్ని తీసుకురాబోతుంది. దాంతో పాటుగా గతంలో MRO సంబంధించిన వ్యవస్థను సంబంధించి కూడా రెవెన్యూ నుంచి తొలగించారు, VRA వ్యవస్థను పక్కన పెట్టారు. వీటన్నిటికి సంబంధించి కూడా ఆక్రమణకు గురైతే దాంతో పాటుగా ఏదైతే ఇతర సంబంధించిన రెవెన్యూ కోర్టులకు సంబంధించి కూడా తొలగించడం జరిగింది. అంటే గతంలో రైతులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఏర్పడినా, భూములకు సంబంధించి ఏమైనా పరిష్కారాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ట్రిబ్యునల్ కావచ్చు, రెవెన్యూ కోర్టులు ఉండేవి. రెవెన్యూ కోర్టుల ద్వారా వాళ్ళ సమస్యకు సంబంధించి కూడా త్వరలో ఆ సమస్య పరిష్కారం అయ్యే దిశగా కూడా రెవెన్యూ కోర్టులు పనిచేశాయి. ఇక్కడ BRS ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రెవెన్యూ కోర్టుల వ్యవస్థను తొలగించి దాంతో పాటుగా రైతులంతా కూడా వాళ్ళు సివిల్ కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. అక్కడ సంబంధించి కూడా కాలయాపన కొనసాగుతూ వస్తున్న నేపథ్యం ఉంది. అంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నారు. అంటే రెవెన్యూకి సంబంధించిన కోర్టులను మళ్ళీ పునర్వ్యవస్థీకరణతో పాటుగా మండలకు సంబంధించిన MRO తహసీల్దార్కి సంబంధించి కూడా ఏదైనా ల్యాండ్కి సంబంధించి డిస్ప్యూట్ కావచ్చు, ల్యాండ్కి సంబంధించి ఒకవేళ ల్యాండ్ అక్కడ సర్వే నెంబర్ కలిగి ఉండి భూమి ఏదైతే ఎక్కడ ఉందో తెలియకపోవడం కావచ్చు, ఇవన్నీ సంబంధించి గత ప్రభుత్వం అవకతవకలు జరిగాయి. మ్యాపింగ్ సంబంధించి ప్రక్రియ కూడా చేపట్టింది. గతంలో ఒకవేళ మ్యాప్ చేస్తే అక్కడ ల్యాండ్కు సంబంధించి ఆ మ్యాప్లో ఆ ల్యాండ్ మరొక చోట కూడా గుర్తించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సంబంధించి కూడా దాంట్లో తప్పొప్పులన్నీ సంబంధించిన కమిటీని వేసింది. కమిటీకి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 15 అంటే నెల రోజులకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ధరణి పోర్టల్ వల్ల నష్టపోయిన సంబంధించిన రైతులు కావచ్చు, వాళ్ళ నష్టపోయిన సమస్యలు ఏంటిది, మనం వచ్చే ఏదైతే ఎట్లాంటి పోర్టల్ తీసుకురావాలి, దీనికి బలమైన సంబంధించి సాంకేతికతో జోడించేందుకు ఒక పోర్టల్ని తీసుకొచ్చింది. దాన్ని భూమాతగా కూడా నామకరణం చేసే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక భూమాతకు సంబంధించి ఇప్పుడు ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక్క క్లిక్ చేస్తే ఆధార్ కార్డుకు సంబంధించి ఒక వ్యక్తిగత డీటెయిల్స్ అలా సంబంధించిన ఏదైతే రెసిడెన్షియల్ కావచ్చు, మిగతా సంబంధించిన చిరుమల ఏదైతే ఆ డీటెయిల్స్ అన్ని ఎలా వస్తాయో ఇక భూదార్కి సంబంధించి ఒక కార్డును తీసుకురాబోతుంది. ఈ పోర్టల్ ద్వారా భూదార్కి ఒక యూనిక్ నెంబర్ను ఇవ్వబోతున్న నేపథ్యం. ఆ యూనిక్ నెంబర్ కొడితే ఎక్కడ ఈ సంబంధించి యజమానికి ఎక్కడెక్కడ భూమి కలిగి ఉన్నాడు, ఏ సంబంధించిన అక్కడ ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నాడు, పూర్తిగా రెవెన్యూ సంబంధించి కూడా పూర్తిగా ఒక యూనిక్ నెంబర్తో క్లిక్ చేస్తే పూర్తి డీటెయిల్స్ వచ్చే విధంగా కూడా ఈ చట్టంలో ప్రత్యేకంగా తీసుకొస్తున్న నేపథ్యం ఉంది. కబ్జాకు గురి కాకుండా ఏదైతే దానికి సంబంధించి కూడా గూగుల్ మ్యాపింగ్ చేసే అవకాశాలు దీంట్లో చట్టాల్లో కూడా పొందుపరిచేందుకు సిద్ధంగా ఉన్నది. ఇక మొత్తంగా ఈ గతంలో అక్రమాలకు పాల్పడ్డారు, ఏదైతే ఈ ధరణి పోర్టల్ సంబంధించి కూడా అక్రమాలకు పాల్పడ్డారో గత ప్రభుత్వానికి సంబంధించి కూడా గత BRS నేతలు కావచ్చు, ఇక్కడ జిల్లా స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్న నేతలకు సంబంధించి కూడా చాలా వరకు భూములకు సంబంధించి అక్రమాలకు గురైనట్టుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గతంలో గుర్తించింది. దీనికి సంబంధించి కూడా కోర్టులో కేసులు వేయడం జరిగింది. దీనిపైన ఎంక్వైరీ చేయాలని కూడా వాళ్ళు గతంలో ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగిన ధరణి పోర్టల్ వల్ల జరిగిన అక్రమాలు కావచ్చు, ధరణి పోర్టల్ని అడ్డు పెట్టుకొని ఒక నిషేధిత కాలం ద్వారా చేసిన అక్రమాలు కావచ్చు, దీంట్లో ఏ అధికారి ఉన్నా ఏ బడా నేత ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇప్పటికీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ పోర్టల్ను ఏదైతే అసెంబ్లీలో సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోద పొందిన తర్వాత పూర్తిగా ధరణి వ్యవస్థను రద్దు చేసి ధరణి వ్యవస్థలో జరిగిన అక్రమాలు కావచ్చు, ధరణి వ్యవస్థ అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తుల పట్ల కూడా చర్యలు తీసుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన నివేదికను తయారు చేసుకున్నారు. నివేదిక సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ను అడ్డు పెట్టుకొని ఎట్లాంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఎక్కడెక్కడ భూమికి ఆక్రమణకు గురయ్యాయి, ఏ రైతుకు సంబంధించి ఎట్లాగా వాళ్ళ సమస్యలు ఎదుర్కొన్నారని పైన కూడా పూర్తిగా నివేదికను ఏదైతే ధరణి కమిటీ సిద్ధం చేసింది. మరోవైపు ఇతర సంబంధించి ఈ భూ పరిపాలన చట్టం 2024 చట్టానికి సంబంధించి కూడా పూర్తిగా నివేదిక సిద్ధమైంది. దేశానికి రోల్ మోడల్ గా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నూతనంగా ఒక భూ పరిపాలన చట్టం తీసుకురాబోతుంది. అది ఈ శీతాకాల అసెంబ్లీలో సంబంధించి కూడా ప్రవేశపెడుతున్నారు. ఇక మరోసారి ధరణి పోర్టల్ వల్ల నష్టపోయినట్టుగా ఇక మరోసారి జరగకుండా పూర్తి స్థాయిలో సాంకేతికతో జోడించి కూడా ఈ ఏదైతే పరిపాలన చట్టానికి సంబంధించి కూడా ఒక భూమాత సంబంధించిన పోర్టల్ ను తీసుకురాబోతున్న నేపథ్యం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.